ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ వజ్రాల. సో మనం లాస్ట్ 2 days 2 క్లాసుల్లో ఎస్ఈఓ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దానిలోని టైప్స్ తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ రోల్ ఎంతవరకు మనకు యూస్ఫుల్ అవుతుంది అనేది, ఈ ఎస్ఈఓలో ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటన్నిటిని ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో గైస్, ఫస్ట్ దానికన్నా ముందు అసలు ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎవరు కనిపెట్టారు, దాని హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని లారీ పేజు, సర్గే బ్రిన్ అనే ఇద్దరు వ్యక్తులు 1998లో కనుగొన్నారు ఫస్ట్ స్టార్టింగ్. వీళ్ళు వచ్చేసి అమెరికన్ సైంటిస్టులు అనమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు వీళ్ళిద్దరూ. సో గైస్, ఇప్పుడు మనం గూగుల్ లేకుండా ఏ పని చేయలేము. ఏ ఇన్ఫర్మేషన్ కన్నా గూగుల్లో వెళ్తాం. సో ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరు యాడ్ చేస్తారు? గూగుల్ వాళ్ళు అయితే చేయరు. మనలాంటి యూజర్లే దాంట్లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తారనమాట. యాడ్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు గూగుల్ వాళ్ళు దాన్ని చెక్ చేసి దానికి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట, ఎస్ఈఓ అనే ప్రోగ్రాము. అది ఎస్ఈఓ అనేది ఒక టినీ ప్రోగ్రామ్. దాన్ని చూసి ఆ పేజ్ని ఒక్కొక్క పేజ్ని చెక్ చేసుకొని ఏది క్వాలిటీగా ఉంది, యూస్ఫుల్గా ఉంది అనే ఇన్ఫర్మేషన్ని అది ఒక కీవర్డ్ బేస్ చేసుకొని టాప్లో పెడుతుందన్నమాట. అదే ఎస్ఈఓ అంటే. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆన్ పేజ్ ఆప్టిమైజేషను, 2 ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషను. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే వీ క్యాన్ డూ ఆల్ ద చేంజెస్ విత్ ఇన్ ద వెబ్సైట్. అంటే మనము ఏం చేంజెస్ చేస్తామన్నది వెబ్సైట్లోనే ఒక పేజ్కి ఒక పేజ్లో మనము ఎన్ని కీవర్డ్స్ అయినా టార్గెట్ చేయొచ్చు. కీవర్డ్స్ ఎలా అనలైజ్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసులో చెప్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో చాలా పేజెస్ ఉంటాయి. ఒక్కొక్క పేజెస్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని మనము టార్గెట్ చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్లో ఆ పేజ్ని ఎలా ఆప్టిమైజ్ చేసేది అన్నది ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ we can do all the changes without outside of website. outside of website అంటే మనము మోస్ట్లీ మనం లింక్ బిల్డింగ్ కోసము ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేస్తాము. సో గైస్, మనము లింక్ బిల్డింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో బ్యాక్ లింక్స్, ఈ లింక్ బిల్డింగ్ చేయడం వల్ల బ్యాక్ లింక్స్ అనేది వస్తాయి. ఈ బ్యాక్ లింక్స్ అనేది ఎందువల్ల అంటే గూగుల్కి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో మనం సబ్మిట్ చేయడం వల్ల బ్యాక్ లింక్స్ మన లింక్ని వేరే వెబ్సైట్లో సబ్మిట్ చేస్తాం. అది సబ్మిట్ చేసినప్పుడు మనకు వాళ్ళు బ్యాక్ లింక్ ఇచ్చారనుకోండి, ఈ గూగుల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. గూగుల్ టాప్లో ర్యాంకింగ్ రావాలని, ఫస్ట్లో రావడానికి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఏవేవి ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఇంకోటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఎలా అనేది. ఫస్ట్ ఫర్మాలింక్స్ అంటారు. ఈ ఫర్మాలింక్స్ అనేది యూఆర్ఎల్ స్ట్రక్చరు క్లియర్గా ఉండాలి. సో యూఆర్ఎల్లో యూఆర్ఎల్ అంటే యూనిఫామ్
యూఆర్ఎల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో దీన్ని ఒక వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ నేమ్ www.abcd.com అంటారు. సో దీన్ని యూఆర్ఎల్ అని అంటారు, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ దీన్ని. సో గైస్, ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి. సో యూఆర్ఎల్లో స్పేస్ వదలడం లేదా అండర్ స్కోర్లు పెట్టడం ఇలా ఉండకూడదు అనమాట. యూఆర్ఎల్ అంటే ఒక www.abcd.com/ ఒక ఏదైతే ఇంటర్నల్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మన వెబ్సైట్లో. సో దాంట్లోకి వెళ్ళి వాటి నుండి తీసుకుంటుంది అనమాట ఇన్ఫర్మేషన్. సో ఇది యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఇదిగా ఉండాలి. సో ఇది ఫస్ట్ అనమాట, ఫస్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చరు. 2, టైటిల్ ట్యాగ్ ఆప్టిమైజేషన్. ఈ టైటిల్ అనేది ఓన్లీ 65 క్యారెక్టర్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ గూగుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసామనుకోండి, ఫస్ట్ టైటిల్ అనేది పైన కనబడుతుంది అనమాట. అది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. టైటిల్ అనేది అక్కడ కనపడుతుంది. ఈ ఓన్లీ ఎన్ని క్యారెక్టర్లు తీసుకుంటుందంటే ఓన్లీ 60 to 65 వరకు. నువ్వు ఏ కీవర్డ్లు ఏ టైటిల్ యూజ్ చేసినా 60 to 65 కనపడుతుంది. దాని తర్వాత డాట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఈ యూఆర్ఎల్లో మనం ఏదైతే టార్గెట్ చేస్తామో, ఈ టైటిల్ ట్యాగ్లో ఏదైతే టార్గెట్ చేస్తామో కీవర్డ్స్, మెయిన్ రోల్ కీవర్డ్స్, ఆ కీవర్డ్ని బేస్ చేసుకొని మన ఎస్ఈఓ అనేది రన్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ ఆ కీవర్డ్ని టైటిల్ ట్యాగ్లో పెట్టాలి మెయిన్గా. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ని అది 65 క్యారెక్టర్కి మించకూడదు. మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా 65 లోపలే ఉంటుంది. దానిపైన డాట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదొకటి టైటిల్ ట్యాగ్ ఆప్టిమైజేషన్ అంటారు. 2 వచ్చి మెటా డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షను ఫస్ట్ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ వెబ్సైట్ నేమ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే వెబ్సైట్ నేమ్ ఇచ్చాడనమాట గూగుల్లో. వెబ్సైట్ నేమ్ కనపడుతుంది. దాని తర్వాత యూఆర్ఎల్, మన వెబ్సైటు యూఆర్ఎల్ కనపడుతుంది. దాని తర్వాత టైటిల్ కనపడుతుంది. దాని తర్వాత డిస్క్రిప్షన్ కనపడుతుంది. ఈ డిస్క్రిప్షన్ కూడా మనం టార్గెట్ ఏదైతే కీవర్డ్ టార్గెట్ చేస్తామో ఆ కీవర్డ్లో మనం ఎంటర్ చేయాలి. ప్లస్ ఇవి ఏమంటే 165 క్యారెక్టర్ తీసుకుంటుంది అనమాట. 135 to 165 క్యారెక్టర్స్. ఆ తర్వాత అంతా డాట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మెటా డిస్క్రిప్షన్ అంటారు దీన్ని. ఇది మనకు ఏదైనా వెబ్సైట్లో మనం దాని సింటాక్స్ అన్నీ మొత్తం మీ స్క్రీన్ పైన చూడొచ్చు మీరు ఎలా అన్నది. సో గైస్, ఇది దీంట్లో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఇవి ఒక 2 స్టెప్స్. సో ఇంకా ఫ్యూచర్ వీడియోలో మీకు మొత్తం చెప్తాను పార్ట్లుగా. ఆన్ పేజ్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఆ వీడియోస్ని ఫాలో అయినారంటే మీకు కంటిన్యూగా వచ్చేస్తుంది అనమాట సబ్జెక్టు. సో గైస్, తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఉత్సాహవంతులో, సో ఈ వీడియోని తప్పకుండా చూడండి. ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మీకు నా వీడియోస్ ఎప్పుడైతే పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్లీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.
సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇప్పుడు టాలీవుడ్ కీవర్డ్ అని గూగుల్లో సెర్చ్ చేసాము. సెర్చ్ చేస్తే ఫస్ట్ నేను చెప్పిన విధంగా ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నేమ్ వచ్చింది, యూఆర్ఎల్ వచ్చింది. ఇది టైటిల్ అనమాట, ఇది డిస్క్రిప్షన్. సో గైస్, ఇప్పుడు మనము టైటిల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉందో చూస్తాము. కాపీ చేస్తున్నా. ఇక్కడ డాట్స్ వరకు, ఈ డాట్స్ అవసరం లేదు మనకు. ఇక్కడ కాపీ చేసి వర్డ్ క్యారెక్టర్ కౌంట్ది ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఎన్ని క్యారెక్టర్స్ వచ్చిందో ఇక్కడ చూడండి. ఓన్లీ 56. ఇప్పుడు 56 అనేది వచ్చిందనమాట. 56 క్యారెక్టర్స్ చూడు. సో ఇది టైటిల్ ట్యాగ్ క్యారెక్టర్ వైజ్. సో దీని సింటాక్స్ నేను వీడియో పైన చూపిస్తాను మీకు ఎలానో. సో గైస్, ఇప్పుడు మనము మెటా డిస్క్రిప్షన్ చూస్తాము. సో ఇది మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ వరకు తీసుకున్నాం. ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, 151 క్యారెక్టర్స్ తీసుకునేది మెటా డిస్క్రిప్షన్. సో ఇది గైస్ మెటా డిస్క్రిప్షన్ అనేది. సో ఇక్కడ ఇప్పుడు మనము యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సారీ, ఇది ఓపెన్ చేస్తాం. సో ఫస్ట్ది ఇది ఓపెన్ చేశాను అనమాట. ఈ లింక్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చింది లింక్. సో గైస్, ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ ఎలా ఉందో. స్లాష్ ఉంది, ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ తర్వాత ఇక్కడ చూడండి, బాగా మీకు క్లియర్గా చూపిస్తాను.